మొదటి పట్టణము. దేవుని ప్రజలకు తండ్రి అయిన అబ్రహాము పిలుపు. ఆదికాండము 12వ అధ్యాయము 1వ వచనం నుండి 4వ వచనం వరకు. రెండవ పట్టణము. దేవుడు మనలను రక్షించి పవిత్రుగా ఉండ పిలిచెను. పునీత పౌలు తిమోతికి వ్రాసిన రెండవ లేఖ 1వ అధ్యాయము 8వ వచనం నుంచి 10వ వచనం వరకు. ప్రభు మీతో ఉందరుగాక. పునీత మత్తయ్య గారు రాసిన సువిశేషంలోని భాగము. మత్తయి శుభవార్త 17వ అధ్యాయము 1వ వచనము నుంచి 13వ వచనము వరకు. మత్తయి శుభవార్త 17వ అధ్యాయము 1వ వచనము నుంచి 13వ వచనము వరకు. 6 దినములు గడిచిన పిమ్మట యేసు పేతురును, యాకోబును, అతని సోదరుడగు యోహానును తన వెంట తీసుకొని ఒక ఉన్నత పర్వతముపైకి వెళ్ళెను. అచట వారి ఎదుట యేసు రూపాంతరము చెందెను. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను. ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లగా నయెను. ఆయనతో మోషే, ఏలియాలు సంభాషించున్నట్లు వారికి కనబడిరి. అప్పుడు పేతురు, ప్రభు, మనము ఇచ్చట ఉండుట మంచిది. నీ అనుమతి అయినచో నేను నీకు, మోషేకు, ఏలియాకు 3 శిబిరములను నిర్మింతును అని పలికెను. అంతలో ఒక మేఘము వారిని ఆవరించెను. అప్పుడు అదిగో, ఆ మేఘము నుండి, ఈయన నా ప్రియమైన కుమారుడు, ఈయనను గూర్చి నేను ఆనందభరితుడనైతిని, ఈయనను ఆలకింపుడు అను వాణి వినిపించెను. ఇది వినిన శిష్యులు మిక్కిలి భయభ్రాంతులై బోరగిలపడిరి. అప్పుడు యేసు వారి కడకు వచ్చి వారిని తట్టి, లెండు, భయపడకుడు అని పలికెను. అంతట వారు కనులు విప్పి చూడగా వారికి యేసు తప్ప మరెవ్వరునూ కనిపింపలేదు. వారు పర్వతము నుండి దిగివచ్చుచుండా యేసు వారితో, మనిషి కుమారుడు మృతుల నుండి లేపబడు వరకు మీరు ఈ దర్శనమును గూర్చి ఎవరితోనూ చెప్పరాదు అని ఆజ్ఞాపించెను. అప్పుడు ఆ శిష్యులు, అట్లయినా ఏలియా ముందుగా రావాలనని ధర్మశాస్త్ర బోధకులు ఏల పలుకుచున్నారు అని ప్రశ్నించిరి. అందుకు ఆయన, తప్పక ఏలియా ముందుగా వచ్చి సమస్తమును చక్కదిద్దును. అయితే మీతో చెప్పినదేమనగా, ఏలియా వచ్చియేయున్నాడు, కానీ ప్రజలు అతనిని గుర్తింపక అతని పట్ల తమకు ఇష్టమొచ్చినట్లు ప్రవర్తించిరి. మనిషి కుమారుడును అట్లే వారి వలన శ్రమలను పొందబోచున్నాడు అనెను. శిష్యులు అప్పుడు యేసు తమతో ప్రస్తావించినది స్నాపకుడకు యోహానును గూర్చి అని గ్రహించిరి. ఇది క్రీస్తు సువిశేషము. తపస్సు కాలం 2వ ఆదివారంలో మనం ఈరోజు ప్రార్థిస్తూ ఉన్నాం. క్రీస్తు ప్రభు యొక్క దివ్య రూపధారణ మహోత్సవం ఒక విధంగా చెప్పాలి. దేవుని గురించి స్మరణ చేసుకునేటప్పుడు క్రీస్తు ప్రభు యొక్క దైవ స్వభావాన్ని ఆయన అక్కడ ఉన్నటువంటి శిష్యులు వాళ్ళు చూడటం, లేదా ఆయనలో ఉన్న దైవ స్వభావాన్ని మనం గుర్తించేటటువంటి రోజుగా లేదా ఆ సమయముగా మనం పరిగణించాలి. క్రీస్తు ప్రభు యొక్క దివ్య రూపము లేదా ఆయనలో ఉన్న దైవ స్వభావము సాతాను గడిచిన వారంలో మనం చదువుకున్నప్పుడు క్రీస్తు ప్రభుని శోధించినటువంటి ఆ సమయంలో సాతాను
ఆయనలో ఉన్న, దాగి ఉన్న, ఇమిడి ఉన్న ఈ దైవ స్వభావాన్నే గుచ్చి గుచ్చి బయటికి లాగాలని ప్రయత్నం చేసింది. ఆయన్ని శోధిస్తూ ఆయనలో ఉన్న ఆ దైవత్వాన్ని బయటికి తీసుకురావాలనే ఆ రోజు అంత ప్రయత్నం చేసింది. నువ్వు దేవుని కుమారుడవైనచో, లేక నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్లను రొట్టెగా మార్చమని, లేదా నీకు ఈ సమస్తాన్ని అప్పగిస్తాను నువ్వు నన్ను ఆరాధిస్తే అని, ఇట్లా క్రీస్తు ప్రభువుని ఏదో ఒక రూపంలో రెచ్చగొట్టడం ప్రయత్నం చేసింది. కేవలం ఆయనలో ఉన్నటువంటి ఆ దైవ స్వభావాన్ని బయటికి తీసుకోవడానికి. అక్కడ క్రీస్తు ప్రభు దైవ స్వభావాన్ని ప్రదర్శించవచ్చు, కానీ అది స్వార్థముతోనో ఒక వ్యక్తి తనలో ఉన్న శక్తి సామర్థ్యాలనే కేవలం సాతాను ఉపయోగం లేకుండా ప్రదర్శించినట్టు అవుతుంది. కానీ ఈరోజు క్రీస్తు ప్రభు యొక్క దివ్య రూపము లేదా ఆయన దైవ స్వభావాన్ని ప్రదర్శించడం అనేది ఇది దైవ చిత్తము, లేదా అక్కడ రాబోయేటటువంటి ఆ ప్రణాళికను భగవంతునితో సంభాషించేటటువంటి సందర్భం అక్కడ క్రీస్తు ప్రభువు గ్రహించేది, లేదా క్రీస్తు ప్రభుని యొక్క రూపాన్ని అక్కడ ఉన్నటువంటి శిష్యులకు చూపించడం, లేదా ఏలియా మోషేలు క్రీస్తు ప్రభుతో సంభాషించేటటువంటి ఆ సందర్భం అక్కడ మనం గమనిస్తుంటే మోషే చట్టము, ఎలీషా ప్రవక్త, ఆ ఇద్దరు ప్రవక్తను మోషే ఆ చట్టాలకి వాళ్ళు సూచికగా ఉన్నారు. వారిద్దరికంటే ఉన్నతమైనటువంటి స్థానం క్రీస్తు ప్రభుది అనేది మనకు అక్కడ ఒక విధంగా చూపించబడుతూ ఉంది. దేనికి అని అంటే ఈయన దైవ కుమారుడు కాబట్టి, ఈయనలో ఉన్న దైవ స్వభావం కాబట్టి దేవుని యొక్క స్వభావాన్ని అక్కడ క్రీస్తు ప్రభు ప్రదర్శిస్తూ ఉన్నాడు. సాతాను అడిగినప్పుడు క్రీస్తు ప్రభు దైవ స్వభావాన్ని ప్రదర్శించాల, కానీ క్రీస్తు ప్రభు ఇక్కడ ఆయన ప్రదర్శించుకోకుండానే తండ్రి దేవుడు ఆయనలో ఉన్న దైవ స్వభావాన్ని అక్కడ చూస్తూ ఉన్నటువంటి శిష్యులకు ప్రదర్శిస్తూ ఉన్నాడు, చూపిస్తూ ఉన్నాడు. దేవుడే ప్రత్యేకంగా క్రీస్తు ప్రభు యొక్క దైవ స్వభావాన్ని అక్కడ ఉన్నటువంటి శిష్యులకు అర్థమయ్యేలాగా చేస్తూ ఉన్నాడు. ఇది దేవుని యొక్క ప్రణాళిక, అక్కడ సాతాను యొక్క ప్రణాళిక. సాతాన్ని జయించి బయటకు వచ్చినప్పుడు ఖచ్చితంగా భగవంతుని యొక్క ప్రణాళికలో ఒక వ్యక్తి నిలబడతాడు. భగవంతుని యొక్క ఆ క్రియలో, ప్రణాళికలో, ఆయన చేసేటటువంటి కార్యంలో మనిషి నిలబడతాడు. ఇక్కడ మనం ఈ రెండిట్లో అర్థం చేసుకోవాల్సింది, సాతానికి మనం లోబడినప్పుడు మన జీవితం అంధకారంలో ఉంటుంది. సాతాన్ని జయించి బయటకు వచ్చినప్పుడు మనం ఊహించని రీతిలోనే భగవంతుడు మనలో ఉన్న దైవ స్వభావాన్ని, అనగా దేవుని యొక్క అనుగ్రహానికి పాత్రుని చేస్తాడు భగవంతుడు. ఇది ఈరోజు దివ్యరూప ధారణ. అంటే క్రీస్తు ప్రభు ఆ పర్వతం పైకి వెళ్ళినప్పుడు దేవుడే ఆయన యొక్క గొప్పతనాన్ని ఆయనతో ఉన్న శిష్యులకు చూపిస్తూ ఉన్నాడు. అందుకని పేతురు ఆ దైవ స్వభావాన్ని, ఆ ఆధ్యాత్మికమైనటువంటి గొప్పతనాన్ని చూసినప్పుడు పేతురు అంటాడు, ప్రభు మనం ఇక్కడ ఉండటం మంచిది. ఎందుకనంటే ఆయనకి అప్పటిదాకా చూడనటువంటి ఒక క్రొత్త నూతనమైనటువంటి ఒక దర్శనం ఆయనకి ఆ రోజున కలిగింది పేతురికి. అందుకనే ఆ దర్శనంలో తన్మయం ఉంది. ఆ దైవ స్వభావాన్ని చూసినప్పుడు, తనలో ఉన్నటువంటి ఆ గొప్ప స్వభావాన్ని చూసినప్పుడు తన్మయం పొందినటువంటి పేతురు ఏం చెప్పాలో తెలియక ఆ క్షణం ఆ విధంగా ప్రదర్శిస్తూ ఉన్నాడు. కాబట్టి మనం అక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటి అంశం ఏంటి అని అంటే, దైవ స్వభావాన్ని కొంచెంసేపు ఆగిరా పూజావనాయ్, దైవ స్వభావాన్ని ప్రదర్శిస్తూ ఉన్నాడు. దైవ స్వభావాన్ని దేవుడే ప్రత్యక్షపరుస్తూ ఉన్నప్పుడు అటు దాన్నే చూస్తారా, ప్రసంగం వింటారా? ఏంటి అది చూసిరండి, వెళ్ళి అటు తీసురమ్మా. దైవ స్వభావాన్ని, క్రీస్తు ప్రభు యొక్క దైవ స్వభావాన్ని స్వయాన తండ్రి దేవుడే ప్రదర్శిస్తూ ఉన్నాడు. తండ్రి దేవుడు ప్రదర్శిస్తూ ఉన్న ఆ దైవ స్వభావం, క్రీస్తు ప్రభు యొక్క దైవ స్వభావాన్ని ప్రదర్శిస్తున్న ఆ సందర్భాన్ని దేని నుంచి వస్తుంది ఆ దైవ స్వభావం అని అంటే, సాతాన్ని జయించినప్పుడు వస్తుంది.
సాతాన్ని ఎప్పుడైతే అధిగమించగలుగుతాడో, సాతాన్ని ఎప్పుడైతే జయించగలుగుతాడో, అప్పుడు దైవ స్వభావం అనేది మనిషిలో కూడా ఆ దైవ స్వభావం అనేది బయటకు వస్తూ ఉండదు. మనం కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో సాతాన్నైతే జయించం కానీ, సాతాన్నైతే అధిగమించం కానీ, సాతాన్నైతే మనం జయించే ప్రయత్నం చేయం కానీ, దైవానుగ్రహాన్ని మాత్రం మనం పొందాలనే ప్రయత్నం మాత్రం చేస్తాం. సాతాన్ని జయించే స్వభావం మనం పెంచుకుంటే ఖచ్చితంగా దైవానుగ్రహం దానంతట మనకి భగవంతుడు ప్రసాదిస్తాడు. మనలో ఉండేటటువంటి దుష్ట లక్షణాలను అయితేనేమో వదిలిపెట్టం కానీ, దేవుని యొక్క అనుగ్రహం అయితే మాత్రం నాకు కావాలి. నాలో ఉన్నటువంటి దుర్మార్గపు ఆలోచన విధానాన్ని అయితే పోగొట్టుకోను కానీ, దేవుడు మాత్రం నన్ను అష్టైశ్వర్యాలతో దీవించేయాలి. అంటే ఈ స్వభావం మనం ఒకసారి క్రీస్తు ప్రభు యొక్క జీవిత విధానంలో, అనగా క్రీస్తు ప్రభు సాతాన్ని జయించాడు. క్రీస్తు ప్రభు సాతాన్ని జయించాడు. ఎందుకంటే పోయిన వారం మనం చదివినటువంటి ఆ శోధన ఏదైతే ఉందో, ఆ శోధనలో క్రీస్తు ప్రభు దానికి దేవుని యొక్క గొప్పతనాన్ని, దేవుని యొక్క మహిమను ప్రదర్శించాడు. అక్కడ దేవుని యొక్క గొప్పతనాన్ని, దేవుని యొక్క మహిమను మాత్రమే నువ్వు ఆరాధించాలి, దేవుని మాత్రమే ఆరాధించాలని దైవ గుణాలను గురించి సాతానుకు చెబుతూ సాతాన్ని జయించాడు అక్కడ. అందుకని ఈరోజు తండ్రి దేవుడు ఆయన్ని పర్వతం మీదకి పిలిచి ఆయనతో భగవంతుడు మాట్లాడుతూ ఉంటే, మరణించినటువంటి ఏలియా మోషేలు కూడా ఆయనతో సంభాషించేటట్టుగా ఆయన దగ్గరకు వచ్చేటాడు. అంటే ఏలియా మోషేల్ని మాకు గొప్ప ప్రవక్తలుగా చెప్పుకునేటటువంటి జనం ఆ రోజుల్లో ఉన్నారు. ఎందుకంటే క్రీస్తు ప్రభు కాలంలో మోషే మాకు నాయకుడు, ఆయనే మాకు చట్టాన్ని ఇచ్చాడు, ఆయనే మాకు దేవునికి మాకు మధ్యవర్తిగా ప్రవర్తించాడని వాళ్ళకు వాళ్ళు గొప్పగా డబ్బాలు కొట్టుకునేటటువంటి రోజులు అవి. ఆ సందర్భంనే ఇక్కడ ఏలియా మోషే గొప్ప ప్రవక్త అని చెప్పి వాళ్ళు చెప్పుకునే రోజులు అవి. ఈ ఏలియా మోషేలు ఇద్దరు కూడా క్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చారు అని అంటే, వాళ్ళిద్దరికంటే గొప్పవాడు ఈయన అనేది క్రీస్తు ప్రభు గురించి తండ్రి దేవుడు చూపిస్తూ ఉన్నాడు అక్కడ. అందుకనే అక్కడ క్రీస్తు ప్రభులో ఉన్న ఆ దైవ స్వభావాన్ని ఆయన ప్రదర్శిస్తున్నాడు. ఇది ఎప్పుడు జరిగిద్దయా అంటే, కేవలం మనలో ఉండేటటువంటి సాతాన్ని జయించే స్వభావం ఎప్పుడైతే మనకు వస్తుందో, అప్పుడు మనం నిజంగా దేవుని యొక్క అనుగ్రహాన్ని పొందుతాం. లేదు అని అంటే మనం మనలో ఉండేటటువంటి ఈ అవలక్షణాలన్నిటినీ అట్టాగే పెట్టుకొని, మనలో ఉండేటటువంటి సాతాను జయించలేనటువంటి ఆ శక్తిహీనతను మనం అలాగే పెట్టుకొని, ఆ శక్తిహీనతను పొందకుండా, ఆ శక్తిహీనతను జయించుకోకుండా నన్ను దేవుడు ఆశీర్వదించేయాలని చెప్పిన దేవుడు ఏ కోసన్నా అది ఆశీర్వాదకరంగా మనకి మారదు. అందుకనే క్రీస్తు ప్రభు యొక్క దివ్య రూపంలో, ఆయన దివ్య రూప ధారణలో మనం గ్రహించాల్సినటువంటి, నేర్చుకోవాల్సినటువంటి ప్రధాన అంశం అది. ఇక రెండవది, మీరు ఇప్పుడు తపస్సు కాలంలో ఉన్నారు. తపస్సు కాలంలో ఏం చేస్తాం మనం? తపస్సు కాలంలో ఏం చేస్తాం? ప్రత్యేకంగా ప్రార్థనలు చేస్తారు. ఇప్పుడు అందరి ఇళ్ళల్లో ప్రార్థనలు పెట్టుకుంటారు, దీక్ష తీసుకునేవాళ్ళు ప్రార్థనలు పెట్టుకుంటారు. కొంతమంది ప్రతి బుధ శుక్రవారాలు దేవాలయంలో జరిగేటటువంటి ఆ సెలవు మార్గాల్లో పాలు పంచుకుంటూ ఉంటారు. అయితే ఎక్కడ పాలు పంచుకుంటారు? లేదంటే కంకిపడి వెళ్తారు, లేదంటే అవుటుపల్లి వెళ్తారు, గుణదలు వెళ్తారు. అంటే మనకి ఎక్కడైతే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడని మనం అనుకుంటామో అక్కడికి మాట్లాడరేంటి? వెళ్తూ ఉంటాం. నీకు ఎక్కడ నమ్మకం ఉంటే అక్కడ పోతూ ఉంటాం, అంతే. అది ఒక్కొక్క చోట ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి ఆ సెంటిమెంట్ ఉంటుంది. ఆ సెంటిమెంట్లో మనం వెళ్ళిపోతూ ఉంటాం. ఈ తపస్సు కాలంలో మనం అట్లా ప్రార్థన చేయడానికి వెళ్తూ ఉంటాం, అవునా? ఇక దీక్ష తీసుకున్న వాళ్ళైతే ఇంకా కొంచెం వెరైటీగా ఉంటుంది. ఎక్కడ స్లేమ్ మార్గం జరిగితే అక్కడికి వెళ్ళిపోతారు. అంటే ఈడుపుగల్లో జరిగేది స్లేమ్ మార్గం కాదు, అవుట్వల్లో జరిగేది స్లేమ్ మార్గం. లేదా ఈడుపుగల్లో జరిగేది స్లేమ్ మార్గం కాదు, నువ్వు ఇందుబల్లో లేదా ఇంకెక్కడ జరిగేది స్లేమ్ మార్గం. అంటే నువ్వు అక్కడ స్లేమ్ మార్గానికి వెళ్తున్నావా? స్లేమ్ మార్గం తర్వాత దేనికి వెళ్తున్నారు నాకు తెలియదు, నేను దానికి కామెంట్ చేయను, దాని గురించి నాకు అనవసరం. కానీ మనం ప్రార్థనలు కట్టి వెళ్ళిపోతాం. ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే, భగవంతుడు యేసు ప్రభుతో ఆ పర్వతం పైకి వెళ్ళాకే ఎందుకు మాట్లాడాలి? క్రీస్తు ప్రభుతో తండ్రి దేవుడు
పర్వతం పైకి వెళ్ళినాకే ఎందుకు మాట్లాడాలి? అక్కడికే ఏలియా మోషేల్ని ఎందుకు తీసుకురావాలి? అదేదో కిందే మాట్లాడొచ్చు కదా! కిందే మాట్లాడొచ్చుగా. ఆ! పర్వతం పైకి క్రీస్తు ప్రభు వెళ్ళడం అనేది ఒక విధంగా చెప్పాలి అనంటే, మనల్ని మనం మనల్ని మనం ఏకాంతపరుచుకోవాలి. ఏకాంతంగా కూర్చోవాలి. అంటే ఆ ఏకాంతత దేనికి నిదర్శనం అంటే, నా ఏకాంతత నన్ను మరొకనితో ఏకం చేయాలి. నన్ను మరొకరితో ఏకం చేయాలి. ఎవరితో? దేవునితో. ఇప్పుడు మీరు ఉదాహరణకి ఇప్పుడు చూస్తున్నారు. ఇగో ఇప్పుడు ఇంకొక ఆటో వస్తుంది. ఈవిడని వింటాడా ప్రసంగం? ఆ సౌండ్ ఎక్కువ సరిపోద్ది. అది వ్యాపారం అది. ఇంకోడొస్తాడు, ఆ గేటు తీస్తాడు. ఇంకోడొస్తాడు, ఆ గేటు తీస్తాడు. లేదు ఇంకోడొచ్చి సౌండ్లు చేస్తాడు. అంటే ఇదంతా నిన్ను ప్రార్థన చేసుకోనివ్వదు. నువ్వు ఏకాంతంగా కూర్చోగలడానికి అవకాశం ఉండదు. ఏదో ఒక రూపాన ఏదో ఒక శబ్దం, సౌండ్ మొదలవుతూనే ఉంటది. ఏదో ఒక విధంగా నువ్వు డిస్టర్బ్ అవుతూనే ఉంటావు. కానీ ఎప్పుడైతే నువ్వు పర్వతం మీదకెళ్తావు, ఈ కింద శబ్దాలేమి వినపడవు ఇంకా. ఈ కింద శబ్దాలేమి వినపడవు. రూ. 50 కేజీ, రూ. 50 కేజీ, రూ. 50 మాత్రమే ఎల్లుల్లిపాయలు, ఉల్లిపాయలు అని చెప్పి వస్తా ఉంటాయి. అవునా? ఇప్పుడు ఈ శబ్దాలు నీకు వినపడవు అక్కడికి, పర్వతం మీదకెళ్ళేసరికి. అక్కడ పైకెళ్ళేసరికి నీకు అంతా సైలెంట్‌గా ఉంటది. ఈ కింద శబ్దాలు రావాలంటే ఏదైనా కింద పెద్ద పెద్ద బాంబులు పెట్టి పేల్చాలి. అక్కడ కొత్తగా పర్వతం మీద. ఎందుకంటే పర్వతం మీద నువ్వు వెళ్ళినప్పుడు నిన్ను నీవు ఏకాంతపరుచుకుంటావు, ఏకమవుతానికి లేదా దేవునితో ఐక్యమవ్వడానికి. మీరు కొండలెందుకు ఎక్కి కూర్చుంటారు? కొండ ఎక్కేది అక్కడికి వెళ్ళాక ఫోటోలు తీసుకోవడానికి మనం. ఆ కొండ మీదకెళ్ళినాక, గుణదల కొండ మీదకెళ్ళాక ఫోటోలు తీసుకుంటారు. నిజంగా అక్కడికి వెళ్ళినాక ఎవడు ఏకాంతంగా కాసేపు కూర్చొని ప్రార్థన చేసేవాళ్ళైతే చాలా తక్కువ మంది. కొండ మీదకి వెళ్ళంగానే ఆ సిలువ దగ్గర నుంచుంటాడు. డిఫరెంట్ యాంగిల్‌లో నుంచొని ఫోటోలు తీసుకుంటాడు. ఆ ఫోటోలు తీసుకునేటప్పుడు పక్కన మోకరించి ఒకడు ప్రార్థన చేస్తాడు. ఇంకొకడు ఓ పక్కన నుంచొని వచ్చిందా? పైనుంచి కింద దాకా వచ్చిందా? సిలువ వచ్చిందా? కాళ్ళు వచ్చినాయా? అని చెప్తాడు. కానీ అక్కడికి వెళ్ళింది ఫోటోలు తీసుకోవడం. తర్వాత తీసుకో. కానీ అక్కడ నీ ఏకాంత ప్రార్థన అనేది కావాలి. ఇక్కడ క్రీస్తు ప్రభువు కూడా పర్వతం మీదకెళ్ళింది దేనికి అనంటే, ఇదిగో ఈ విధమైనటువంటి ఏ విధమైనటువంటి ఈ శబ్దాలు లేకుండా, ఈ డిస్టర్బెన్సెస్ లేకుండా, నిన్ను డైవర్ట్ చేసేటటువంటి ఆలోచన ఏది కూడా లేకుండా, ఏకాంతంగా నిన్ను నీవు ఒంటరిగా ఉండి భగవంతునితో ఐక్యపరుచుకోవడానికి అది రావాలి. ఎందుకు నేను ఏకాంతంగా ఉండాలి అంటే, అప్పుడే మనస్సు కుదుటపడద్దు. నిర్మలంగా ఉండదు. ఏ ఆలోచన లేకుండా ఉంటది. ఇప్పుడు నేను ప్రార్థన చేద్దాం అని చెప్పి 2 చేతులు కట్టుకున్నాను అనుకో, అటు నుంచి ఆంధ్రేయ వస్తున్నాడు. నాకు మండిద్ది ఆయనంక చూడంగానే. ఎందుకనంటే నాకు ఆయనకి పడదు. ఇక ఇప్పుడు ఆయన చూడంగానే నేను మాట్లాడరేంటి? నిజాలు కాదు ఇయి. ఆయన చూడంగానే నాకు పడదు. ఆయన గుళ్ళోకి రాగానే ఆయన చూడాలి నేను. ఎందుకంటే ప్యాడ్ పెట్టుకొని ఎదురుంగా కూర్చుంటాడు. గుళ్ళోకి రాగానే ఈయన మొహం చూడడం ఏంటి నేను? అర్థమైందా? నేను ఈయన మొహం అందుకే నేను ఈ గుళ్ళోకి రాను. ఎక్కడికి వెళ్తాను? ఇంకో చోటకి వెళ్తాను. లేదా ఆ కొండ మీద. అంటే ఇలాంటి ఆ స్వభావం రాకోకుండా ఉండాలి అనంటే ఏకాంతంగా ఉండేటటువంటి స్థలం అది. అంటే నువ్వు ఎవరిని చూడవు ఇంకా అక్కడ. నీకెవరికి కనపడరు. ఓన్లీ భగవంతుని యొక్క సృష్టి తప్ప ఇంక నీకేమీ కనిపించదు. అప్పుడు నిన్ను నీవు కుదుటపరుచుకోవడానికి, నువ్వు కుదుటపరుచుకొని దేవునితో ప్రార్థన చేసుకోవడానికి. ఇక్కడ క్రీస్తు ప్రభువు కూడా అంత దూరం వెళ్ళి అక్కడ ఆయన ఏకాంతపరుచుకుంటూ అక్కడ ఉన్నటువంటి శిష్యులకు చెబుతూ భగవంతునితో సంభాషించడానికి, ఆ సంభాషించేటటువంటి ఆ సందర్భం మనల్ని మనం దేవునితో ఐక్యపరుచుకోవడం. ఇక్కడ క్రీస్తు ప్రభు అందుకే పర్వతం మీద దేవునితో సంభాషించడానికి వెళ్తూ ఉన్నాడు. మరి మనం కూడా ఈ తపస్సు కాలంలో ఏకాంతపరుచుకొని ప్రార్థన చేయాలి. మనల్ని మనం ఏకాంతపరుచుకొని, ఇప్పుడు మిమ్మల్ని మీరు ఏకాంతపరుచుకోవడం అంటే, ఇప్పుడు దీక్ష తీసుకున్న వాళ్ళందరూ ఎక్కడ పడుకుంటారు ఇంట్లో? మాట్లాడరేంటి? దీక్ష తీసుకున్న వాళ్ళు నేల మీద పడుకుంటారు. అవునా? ఎందుకు? మంచం మీద ఎందుకు పడుకోకూడదు?
ఏం లేదు. నిన్ను నీవు తగ్గింపు. మంచం మీద కూర్చుంటే గ్రేట్ అది. కింద కూర్చోవడం వల్ల నిన్ను నీవు తగ్గించుకోవడం, ఏకాంతపరుచుకోవడం. అర్థమైందా? దాంట్లో ఏమి లేదు పెద్ద. అంటే నువ్వు కుర్చీలో కూర్చున్నావు అనుకో అన్న యాంగిల్లో ఉంటుంది. అదే కింద కూర్చున్నావు అనుకో కాస్త నిన్ను నువ్వు తగ్గించు, అంటే తగ్గింపు. దేవునికి నన్ను నేను అంకితం చేసుకుంటున్నాను అంటే కొన్ని విషయాల్లో నేను తగ్గించుకోవాలి. ఆ తగ్గింపు ధనాన్ని చూపించడానికి అంతే. అర్థమైందా? అంటే ఇప్పుడు మిమ్మల్ని మీరు ఏకాంతపరుచుకోవాలి. ఎందుట్లో ఏకాంతపరుచుకోవాలి? ఎక్కడ ఏకాంతపరుచుకోవాలి? ఏ విధంగా ఏకాంతపరుచుకోవాలి అని అంటే ఇవే మీరు చేసేవి. మిమ్మల్ని మీరు డ్రెస్సింగ్ వేసుకుంటారు. ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది. దీక్ష తీసుకొని ఆ టవల్ వేసుకొని వైట్ డ్రెస్ వేసుకుంటే అది ఫ్యాషన్. కానీ అది ఏకాంతపరుచుకో. నిన్ను నీవు సపరేట్ చేసుకోవడం, వేరుపరుచుకోవడం. నిన్ను నువ్వు వేరుపరుచుకొని నిన్ను ఒంటరిగా చేసుకోవడం. దేనికి ఒంటరిగా చేసుకుంటావు అని అంటే నువ్వు భగవంతునితో సంభాషించడానికి. భగవంతునితో సంభాషించడానికి. ఎంతమంది ఇప్పుడు ఈ తపస్సు కాలంలో దీక్ష తీసుకున్న వాళ్ళు నిజంగా ఒంటరిగా కూర్చొని ప్రార్థన చేస్తున్న వాళ్ళు ఎవరు? ఉదయాన్నే లేచి ప్రార్థన చేస్తున్న వాళ్ళు ఎవరు? నువ్వు మధ్యాహ్నం ప్రార్థన చేస్తున్న వాళ్ళు ఎవరు? సాయంత్రం ప్రార్థన చేస్తున్న వాళ్ళు ఎవరు? దీక్ష తీసుకున్నాను అని అంటే తీసుకున్నాను, ఆ తర్వాత నేను డ్యూటీకి వెళ్తున్నాను, డ్యూటీకి వెళ్ళి వచ్చేసరికి నాకు సాయంత్రం 7 అవుతుంది, 7 అయిన తర్వాత అసలు ఏ మార్గం రావడానికి కుదరట్లేదు. అర్థమైందా? పోనీ నువ్వు అసలు ఏ మార్గం చేయడానికి కుదరట్లేదంటే నువ్వు కనీసం వచ్చి నీ గుళ్ళో కూర్చొని కాసేపు నువ్వు అసలు ఏం మార్గం చెప్పాన్ని గుళ్ళో కూర్చొని చేయగలిగే ఆ శక్తి ఉందా అంటే అది లేదు. అంటే దీక్ష తీసుకున్న వాళ్ళు అందరి గురించి చెప్పట్లేదు, అందరి గురించి చెప్తున్నాను, మొత్తం అందరి గురించి చెప్తున్నాను. అంటే ఏకాంతపరుచుకునేది ఎప్పుడు అని అంటే ఈ దీక్ష తీసుకున్నప్పుడు నువ్వు లేదా తపస్సు కాలం ఆచరిస్తున్నప్పుడు నిన్ను నువ్వు ఏకాంతపరుచుకోవాలి. ఏ విధంగా ప్రత్యేకపరచుకోవాలి? ఏ విధంగా ప్రత్యేకపరచుకుంటావో ఆ ప్రత్యేకతలోనే నీవు భగవంతునితో ఏకమవ్వాలి. ఒంటరి అయ్యే కొద్దీ నువ్వు దేవునితో ఏకమవ్వాలి. అది జరిగితేనే క్రీస్తు ప్రభు ఏ విధంగా తేజస్సుతో అనగా ఆయన ముఖ ప్రవళికాలు అంటే వెలుగుతో నింపబడిందో పేతురు అది చూసినప్పుడు తన్మయం ఉందాడో, పేతురు ఏ విధంగా తన్మయం ఉందాడో ఆ విధంగా నిన్ను చూస్తే నీ కుటుంబ సభ్యులు ఆ విధంగా తన్మయం పొందాలి. ఆ విధంగా ఆనందాన్ని ప్రదర్శించాలి నీ కుటుంబ సభ్యులు. నువ్వు దీక్ష తీసుకున్నావని అంటే దీక్షకు ముందు ఎలా ఉన్నావో దీక్ష తీసుకున్న తర్వాత కూడా అలాగే ఉన్నావు అనుకో, ఇంక దాంట్లో ఏముంటుంది? ఏమి ఉండదు, అక్కడ బూడిద ఏముండదు. కానీ ఆ దీక్ష తీసుకున్నప్పుడు లేదా తపస్సు కాలం ఆచరిస్తున్నప్పుడు తపస్సు కాలంలో నన్ను నేను ఏకాంతముగా దేవునితో ఐక్యమయ్యేటటువంటి స్వభావాన్ని పెంపొందించుకోవాలి. అది ఇక్కడ మనకి ఆ పర్వతం పైకి తీసుకుని వెళ్ళినటువంటి క్రీస్తు ప్రభుని మనకు ఒక ఉదాహరణగా భగవంతుడిస్తూ ఉన్నాడు. అర్థమైందా? దానికే ఈ తపస్సు కాలం. తపస్సు కాలంలో కేవలం దీక్ష తీసుకున్న వాళ్ళే కాదు, మనం కూడా ఈ ఆలోచన ఉండాలి. ఇక తర్వాత క్రీస్తు ప్రభుని గురించి, మోషే గురించి, క్రీస్తు ప్రభుని, మోషే, అక్కడ ఉన్నటువంటి ఏలియా. ఓకేనా? ఈ ఏలియాలు మోషేలు ఇద్దరు. ఏలియా అనగా ఆయన ఒక గొప్ప ప్రవక్తగాను, రెండవది మోషే అనగానే ఆయన వాళ్ళకి ఎన్ని చట్టాలను లేదా వాళ్ళకి ఒక న్యాయ సూత్రాలను అందించినటువంటి వ్యక్తిగా వాళ్ళు పరిగణిస్తారు. దేవునితో మాకు ఆజ్ఞలు అందించిన ఆయన గొప్ప వ్యక్తిగా వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు ఇజ్రాయేలు ప్రజలు. అయితే అక్కడ క్రీస్తు ప్రభు ఈ దివ్య రూప దర్శనాల్లో క్రీస్తు ప్రభు గురించి తండ్రి దేవుడు ఒక మాట చెప్తున్నాడు. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనను గూర్చి నేను ఆనందభరితుడనైతిని. ఎవరిని ఆలకించాలి? ఈయనను ఆలకించండి. ఈయనంటే ఎవరు? అక్కడ క్రీస్తు ప్రభుని ఆలకించండి. అర్థమైందా? మోషేని, ఏలియాని కాదు అక్కడ ఆలకించమని చెప్తుంది. ఎవరిని ఆలకించమన్నాడు? క్రీస్తు ప్రభుని ఆలకించమని చెప్పాడు. ఓకేనా? మనం అదొక్కటి తప్ప మిగిలినవన్నీ ఆలకిస్తాం. మోషే, ఏలియాలని కాదు, క్రీస్తు ప్రభుని ఆలకించమని చెప్పి తండ్రి దేవుడు చెప్తున్నాడు. మనం ఏం చేస్తాం? దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క సత్యాన్ని, మంచిని తప్ప మిగిలినవన్నీ ఆలకిస్తాం. ఎలా ఆలకిస్తాం అని అంటే నిప్పు పెట్టేవాళ్ళ మాటలు బాగా ఆలకిస్తాం, అగ్గుపుల్ల పెట్టేవాళ్ళ మాటలు బాగా ఆలకిస్తాం, అక్కడిక్కడ తగలెట్టే బ్యాచ్ మాటలు బాగా ఆలకిస్తాం. వాళ్ళు దాని మీదే ఉంటారు.
వీళ్ళకి మధ్య ఏదో ఒకటి పెట్టేయాలనే పనిలోనే ఉంటారు. ఈ పెట్టేటటువంటి బ్యాచ్ ఉంటుంది కదా, ఆ బ్యాచ్‌తోనే మనం ఎక్కువ వాళ్ళు చెబితే చెవులు కోసుకుంటా వింటాం. అంతే తప్ప వాళ్ళని వింటే విన్నావు. కానీ ఆలకించే సమయానికొచ్చేసరికి నీ అంతరంగాన్ని ఆలకించాలి. నీ అంతరంగాన్ని ఆలకించాలి. ఈ అంతరంగము దేవునితో ఏకమయ్యే స్వభావాన్ని ఆలకించాలి. అప్పుడు నీకు నిజాలు తెలుస్తాయి. కానీ మనం దాన్ని ఆలకించం. క్రీస్తు ప్రభుని ఆలకించమని చెప్పేమో తండ్రి దేవుడు చెప్తున్నాడు. అంటే అక్కడ మోషే ఏలియాల కంటే గొప్ప వ్యక్తి అయిన క్రీస్తు ప్రభు. మోషే ఏలియాలు ఇచ్చినటువంటి ఆ మాటల కంటే ఉన్నతమైనటువంటి మాటల్ని అందించేవాడు క్రీస్తు ప్రభు. అందుకనే మోషే ఏలియాల గురించి ఆలకించమని చెప్పుకోకుండా క్రీస్తు ప్రభుని ఆలకించమని తండ్రి దేవుడు చెప్తున్నాడు. అంటే ఆయన మాటల్లో అంత సత్యం ఉంటుంది, నిజం ఉంటుంది. నిజం చెప్పేవాడు మాట మనం సచనయం కదా. నేను చెప్పేవాడు మాట ఏనరు. నేను చెప్పేవాడిని మీకేం తెలుసులే, నీకేం తెలుసు అంటారు మీరు కదా. అప్పుడప్పుడు నన్ను కూడా అంటారు మీకేం తెలుసామే, మీరు ఈ 4 గోళ్ల మధ్యలో ఉంటారు అంతే. 4 గోళ్ల మధ్యలో ఉంటాను కానీ నాకేం తెలియదు అనుకుంటారు మీరు. అంతే, 4 గోళ్ల మధ్యలో ఉంటారు, ఏం తెలియదు అని అంటాం. అంటే నిజంగా నిజం చెప్పేవాడిని, ఎలాంటి స్వార్థం లేకుండా చెప్పేటటువంటి వాడిని, ఎలాంటి కల్మషం లేకుండా చెప్పేవాడిని మనం ఆలకించం, వాళ్ళని ఆలకించం. ఇప్పుడు వచ్చి నాతో కానీ థామస్ మాస్టర్ ఫాదర్ మీకేం తెలుసు, ఆయన పేరేంటి, నిరంజన్ రావు లేదా తిరుమల రావు, అలా ఎన్ని మాటలు అన్నాడు మిమ్మల్ని, మీకు తెలియట్లేదు అసలు ఆయన గురించి అని ఆయన చెప్పంగానే నాలో ఉన్న బీపీ పెరిగిపోద్ది. అసలు నిజం ఆలోచన చెయ్యం. ఆయన నన్ను ఎందుకు అంటాడు, అర్థమైందా? ఇప్పుడు ఆ తిరుమలరావు నన్ను ఎందుకు అంటాడు, ఆయన నన్ను ఎందుకు దూషించాల్సిన అవసరం ఏముంటుందని నేను ఆలోచన చేయాలి. ఆ ఆలోచన మానేసి అలాగే మాస్టరు రానండి చూస్తాను అని చెప్పి మనలో ఉన్నటువంటి ఆ అహాన్నో లేదా గర్వాన్నో లేదా ఆ బీపీనో పెంచుకొని ఏమి ఆలోచించాలో ఏమి ఆలోచన చేయాలో అది చేయకోకుండా మనం వేరే దాన్ని ఆలోచన చేస్తాం. అంటే ఇక్కడ గ్రహించాల్సిన అంశం ఏంటంటే దేవుడు క్రీస్తు ప్రభు గురించి ఈయనను ఆలకించండి అని అన్నాడు. అనే మోషే ఏలియాల కంటే ఈయన్ని ఎక్కువ ఆలకించండి. ఎందుకనంటే ఈయన నిజం చెప్తాడు, ఈయన సత్యాన్ని బోధిస్తాడు, ఈయన చెప్పేటటువంటిది సమాజాన్ని నిర్మిస్తుంది, జీవితాన్ని నిలబెడుతుంది, ఒక ప్రాణాన్ని నిలబెడద్ది. దేవుడు క్రీస్తు ప్రభు 99 వదిలేసి తప్పిపోయిన దాన్ని కూడా తీసుకొచ్చి మరలా దాంతో కలుపుకునేటటువంటి స్వభావం. అందుకనే అది దైవ స్వభావం. అందుకని క్రీస్తు ప్రభుని గురించి ఆలకించమంటున్నాడు. మోషే కూడా ప్రజల యొక్క ఒత్తిడి మూలంగా వాళ్ళకి లొంగిపోయాడు, ఇశ్రాయేల్ ప్రజలకి భయపడ్డాడు. ఏలియా కూడా ప్రజల యొక్క రాజుల యొక్క పరిపాలనకి భయపడ్డాడు. కానీ క్రీస్తు ప్రభు రాజులతోనూ చక్రవర్తులతోనూ అక్కడ ఉన్న పరిపాలకులతోనూ ప్రజలతోనూ అందరితో కూడా సంభాషించాడు, ఏ ఒక్కడికి కూడా భయపడలేదు. అందుకనే యెహోవా దేవుడు తండ్రి దేవుడు ఈయనను ఆలకించండి అని చెప్పి క్రీస్తు ప్రభు గురించి చెప్తున్నాడు. ఎందుకంటే ఆయన సత్యాన్ని బోధిస్తాడు. మన జీవితం కూడా నిజము మాట్లాడేది, సత్యం మాట్లాడేది, ఎలాంటి స్వార్థం లేకుండా మాట్లాడే వ్యక్తుల యొక్క మాటలను మనం ఎప్పుడూ వినాలి. అంతేకాని అగ్గిపుల సాముల్లాగా తగలెట్టేవాళ్ళ మాటలో వినకూడదు. పొనుగుమాటి కదా, వినకూడదు. కాటం, పొనుగుమాటి. ఓకే, మనం ఎప్పుడూ కూడా ఏ విషయంలోనైనా సరే దేవుని యొక్క మాటల్ని బోధించేటప్పుడు దైవ సత్యాన్ని బోధించే విషయాలనే గ్రహించడానికి ప్రయత్నం చేయాలి. ఇలా ఎప్పుడైతే మనుషుల స్వభావం ఉంటుందో, అంటే సత్యాన్ని చెప్పకుండా, నిజము చెప్పకుండా అబద్ధంతో నీవు కప్పిపుచ్చాలని ప్రయత్నం చేసినా అది కొన్నాళ్ళకి బయటపడద్దు. నువ్వేమో ఈ స్వభావంతో ఉండి, ఈ కల్మషం స్వభావంతో ఉండి, దేవా నన్ను ఆశీర్వదించు, నా భార్యని, నా బిడ్డల్ని, నా భర్తని, నా పిల్లల్ని ఆశీర్వదించు. నేను మాత్రం ఇందడా ఏముందో తెలుసు నీ గురించి, అది ఎన్ని తిట్టిందో తెలుసా నిన్ను, నేనేమో ఇక్కడ తగలెడతాను, అక్కడి నుంచేమో అనుగ్రహాలు ఇటు వచ్చేయాలి. అంతేనా? పైనుంచేమో అనుగ్రహాలు ఇటు వచ్చేయాలి, నేనేమో ఇక్కడ పెట్టేసేయాలి. అప్పుడు ఎలా సాధ్యం? దేవుని యొక్క అనుగ్రహానికి కూడా మనం దూరం అవుతాం, దేవుని యొక్క ఆశీర్వాదానికి కూడా మనం దూరం అవుతాం. కాబట్టి అలాంటిది కాక మీరు కూడా ఇలాంటి మాటలను ఆలకించక దేవుని యొక్క సత్యాన్ని, నిజం మాట్లాడే వాళ్ళని, ఎలాంటి స్వార్థం లేకుండా మాట్లాడేటటువంటి వ్యక్తుల్ని
నమ్మడానికి ప్రయత్నం చేయాలి. అది కేవలం దేవుడి యొక్క స్వభావం, దేవుని యొక్క స్వభావం. అప్పుడు మన జీవితాలు నిర్మించబడతాయి. ఇది రెండవ అంశం. మనం గ్రహించాల్సినటువంటి అంశాల్లో ఈరోజు దివ్య రూపధారణలో భగవంతుడు ఎందుకు క్రీస్తు ప్రభుని ఆలకించమన్నాడు. ఎందుకు క్రీస్తు ప్రభుని ఆలకించమన్నాడు? మోషేని, ఏలియాని కూడా చెప్పలేదు ఆ మాట. వాళ్ళిద్దరిని కూడా ఆలకించమని చెప్పుకోకుండా డైరెక్ట్గా ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనను గూర్చి నేను ఆనందిస్తున్నాను, మీరు ఈయనను ఆలకించండి. అర్థమైందా? ఇక ఆ చివరి వచనంలో అంతటా వారు కనులు విప్పి చూడగా ఇది వినిన శిష్యులు మిక్కిలి భయభ్రాంతులై బోరిగల పడిరి. అప్పుడు యేసు వారి కడకు వచ్చి వారిని తట్టి, లెండు, భయపడకుడు అని పలికి వారిని లేపుతూ ఉన్నారు. దాంతోపాటు వారు చూడగా, మరల కళ్ళు విప్పి చూడగా వారికి మరెవ్వరూ కనిపించలేదు. అయితే క్రీస్తు ప్రభు యొక్క ఆ దివ్య రూపధారణలో మనం మూడవ అంశంగా గ్రహించాల్సింది పేతురు సంభాషించేటటువంటి మాటలు. మనం పేతురు యొక్క స్వభావంతో మనం ఎప్పుడూ కూడా నింపబడుతూ ఉంటాం. మనకు బాగుంది అని అంటేనేమో మెళ్ళ మీద వేసుకుంటాం. ఓకేనా? బాగుంది అని అంటేనేమో మెళ్ళ మీద వేసుకుంటాం. బాగోలేదు అనుకున్నాం అనుకోండి, మెళ్ళ మీద దాన్ని కాలి కింద వేసి తొక్కేదాకా మాట్లాడరండి. మనకు నచ్చితేనేమో మెళ్ళ మీద ఎక్కించుకుంటాం, నచ్చపోతేనేమో కాలు కింద వేసి తొక్కి చంపేస్తాం అనమాట, చచ్చేదాకా వదిలిపెట్టాం. అట్లాగే ఇక్కడ పేతురు కూడా ఇదే స్వభావం. అక్కడ పైన భగవంతుని యొక్క స్వరూపాన్ని, భగవంతుని యొక్క రూపాన్ని, ఆయన దైవ స్వభావాన్ని చూసినటువంటి పేతురు తన్మయముంది ఆయన్ని వెంటనే, ప్రభు ఇదిగో ఈ దర్శనం చాలా బాగుంది. ఎందుకనంటే ఎప్పుడో మా పూర్వీకులు అప్పటికే 400-500 సంవత్సరాలు లేదా 800 సంవత్సరాల ఇంతకాలంలో మరణించినటువంటి వీళ్ళందరూ మళ్ళా మీతో మాట్లాడడం మేము చూసాం. అంటే మరణించిన వాళ్ళని మేము నీతో సంభాషించడం చూసాం. అక్కడ పైనుంచి మేఘం నుంచి దేవుని యొక్క స్వరం వినపడటం చూసాం. అంటే ఈ దర్శనం ఎంత గొప్పగా ఉందే, తన్మయం ఉందాడు. చాలా గొప్పగా కనబడేసరికి ఆయన తన్మయం ఉందాడు. ఆ తన్మయంలో ఆయన చెప్పే మాట, మనం ఎక్కడుంటేనే బాగుంటుందేమో, అక్కడుంటే ఏంటి ఉపయోగం? ఆయన అన్నమాట, మనం ఎక్కడుంటేనే బాగుంటుంది, కానీ ఉపయోగం ఏంటి అక్కడుంటే? అర్థమైంది మీకు? పేతురు అన్నమాట, మనం ఇక్కడ ఉంటే చాలా బాగుగా ఉంటుంది, 3 శిబిరాలు నిర్మించేస్తాను, మనం ఇక్కడే ఉందాం ఇంకా అంటే మనకి ఇంకా ప్రపంచంతో అర్థమైంది కదా. మనం ఇక్కడే ఉందామంటే ఏంటి అర్థం? దానికోసమా ఆయన అక్కడి నుంచి వచ్చింది? దానికోసమా మరణించినటువంటి ఏలియా మోషేలు వచ్చింది? అక్కడ ఉండడం కోసమా భగవంతుడు పరలోకాన్ని నుంచి నా ప్రియ కుమారుడని చెప్పడానికి? కానీ పేతురు చూడు ఎక్కడున్నాడో, మనం ఇక్కడే ఉందాం అంటే తన స్వార్థం. మనం కూడా అంతే. కొన్ని సందర్భాల్లో మనకు నచ్చిందని ఇక మనం ఎక్కుతాగా ఉందాం, మనకింది ఇంకా అన్ని అంతే. కానీ భగవంతుడు దానికోసం సృష్టించాలి. అక్కడ భగవంతుడు దానికోసం రాలా. ఆయన సమాజంతో, ప్రపంచంతో మరలా ఏకమై ప్రపంచం మొత్తాన్ని కూడా ఆ దర్శనంలోకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఏదైతే ఇప్పుడు పేతురు చూశాడో ఆ దర్శనంలోకి వీళ్ళందరిని తీసుకొని రావాలి. అంటే సమాజం మొత్తాన్ని కూడా, ప్రపంచం మొత్తాన్ని కూడా, మానవ సమాజం మొత్తానికి కూడా ఆ దర్శనం కల్పించాలనేది ఆయన ప్రయత్నం. అంటే నీకు కలిగింది కాబట్టి మిగిలిన వాళ్ళు నాకెందుకులే, మనం ఇక్కడే ఉందామని నువ్వు కూర్చున్నావు. అందుకనే ఆ దర్శనంలో క్రీస్తు ప్రభు యొక్క ప్రణాళిక ఏంటంటే తన ప్రాణాలను సైతం అర్పించాలి. తను ఎంత త్యాగం చేయాలో దానికి కూడా ఆయన ఏ కోసాన వెనకడుగు వేయకుండా సిద్ధపడుతూ ఉన్నాడు. పేతురు స్వభావం మనది, ఆ స్వభావంలో మనం అక్కడే ఉంటాం. ఇక మనకు నచ్చింది కాబట్టి మనం ఇక అక్కడే ఉందాం, ఇక మిగిలిన వాళ్ళతో మనకి సంబంధం లేదు. ఈ సొఫిస్టికేటెడ్ సమాజం అంటాం అన్నమాట. అంటే కంఫర్టబుల్గా మనకి బాగుందిలే అనుకున్న సమాజంలో మనం ఉండిపోతాం, ఇంకా అక్కడే ఉంటాం. అంతే తప్ప మిగిలినటువంటి జనానికి ఏదో ఒక రూపాన్న మనం ఇదిగో ఈ దర్శనంలోకి తీసుకురావాలనే ప్రయత్నం చేసేవాళ్ళు చాలా తక్కువ. అందుకే పేతురు ఆ తొందరపడి ఆ పలికిన మాటలు అవి. అందుకని దాని నుంచి మనం బయటికి రావాలి. నన్ను నేను ఒంటరిగా చేసుకుంటే దేవునికి దూరం అవుతా, సమాజానికి దూరం అవుతా. కానీ నన్ను నేను ఒంటరిగా చేసుకొని దేవునితో ఏకపరుచుకోగలిగితే అది నన్ను సమాజం వైపు నడిపించాలి. సమాజంతో దేవుని దగ్గరికి అందరిని తోడుకొని వచ్చేటటువంటి స్వభావం పెరగాలి. అంతే తప్ప కేవలం
ఏదో నాకు మాత్రమే నేను నిర్మించుకుంటా అంటే అది మన జీవితాలని అంధకారంలోకి నెట్టేస్తూ ఉంటుంది. పేతురు స్వభావాన్ని నుంచి కూడా మనం బయటికి రావాలి. క్రీస్తు ప్రభు యొక్క దివ్యరూప ధారణ మహోత్సవం రోజున నేర్చుకునే మన 3 అంశాల్లో ఏ అంశాన్ని నేను నా జీవితంలో నేను ప్రదర్శించుకోగలుగుతున్నాను, ఏ విధంగా నన్ను నేను ఈ తపస్సు కాలంలో మార్చుకోగలుగుతున్నాను, మార్పు చేసుకోగలుగుతున్నాను అనేది ఒకసారి మనం పరిశీలించుకోవాలి. ఈ మార్పు ఏ విధంగా ఉండాలి అని అంటే, ఆ మార్పు ఏ విధంగా ఉండాలి అని అంటే దేవుని కోసం దేవుని కోసం ప్రత్యేకపరచబడినటువంటి వ్యక్తులు దేవుని కోసం తమను తాము ప్రత్యేకపరచుకుంటూ దేవుని కోసం ప్రత్యేకపరచుకుంటూ మనల్ని మనం ఐక్యపరచుకుంటూ దేవునితో ఇటు సమాజంతో సఖ్యతతో ఏర్పాటు చేసుకుంటూ దేవునితో ఏకమవుతూ మన జీవితాల్ని దైవానుగ్రహానికి పాత్రులను చేసుకోవాలి. అది ఈ తపస్సు కాలం మనకి బోధించాలి, ఈ తపస్సు కాలం మనకి నేర్పించాలి. తపస్సు కాలంలో ఊరికే ఏదో మనం ఉపవాసం చేస్తున్నాం, ప్రార్థన చేసుకుంటాం, ఉపవాసం చేస్తున్నాం, ప్రార్థనకి వెళ్తాం, ఉపవాసం చేస్తున్నాం, గుణదలు వెళ్తాం, ఉపవాసం చేస్తాం, అవుటుపల్లి వెళ్తాం, ఉపవాసం చేస్తాం, ఉప్పులూరు వెళ్తాం, ఉపవాసం చేస్తాం, కంకిపాడు వెళ్తాం, ఉపవాసం చేస్తాం, ఇంకేదో ఊరు వెళ్తాం, ఉపవాసం చేస్తాం, వెళంగిని వెళ్తాం, ఉపవాసం చేస్తాం, నిర్మలగిరి వెళ్తాం, ఉపవాసం చేస్తాం. నువ్వు ఎక్కడికి వెళ్తే ఏముంది బూడిద? ముందు నువ్వు మారకుండా, ముందు మనసు మార్చుకోకుండా ఎక్కడికి వెళ్తే ఏముంది బూడిద? ఏముండదు. దాన్ని మనం పదిలపరుచుకోవాలి. దాన్ని మనం ఎప్పుడైతే పదిలపరుచుకోగలుగుతావో అప్పుడు నీకు భగవంతుడు అనుగ్రహాలను ప్రసాదిస్తాడు. ఎందుకంటే ఈ తపస్సు కాలంలో మన దీక్షాపరులు అందరూ చాలామంది అటు ఇటు వెళ్తున్నారు. ఇక్కడ దీక్షాపరులు ఎక్కడ కనిపించట్లేదు స్లే మార్గంలో. నాకు ఒకడో ఇద్దరు కనపడుతున్నారు తప్ప ఆ స్లే మార్గం అనే దగ్గర ఎవరు కనిపించట్లేదు. ఏమవుతుంది? ఎక్కడికో వెళ్తే కాదు, మిమ్మల్ని మీరు ముందు పదిలపరుచుకోండి. మనస్సును స్థిమితం చేయండి. మనస్సును ఆ స్థిరత్వాన్ని తీసుకోండి. ఆ స్థిమితం పదిలపరుచుకోగలిగే ఆ శక్తిని మీరు పెంచుకోవాలి. అది ఇంట్లోనైనా కాసేపు అందరూ టీవీ చూస్తున్నా కానీ నువ్వు పక్కకి వెళ్ళి బైబిల్ పట్టుకొని చదువుకుంటూ ప్రార్థన చేసుకునేటటువంటి ఆ స్వభావం ఉండాలి. లేదా తపస్సు కాలంలో మనం బయట కూర్చోకుండా అందరూ కాసేపు మాట్లాడుకుంటూ ఉంటారు, అల్లరి చిల్లరి. నువ్వు అక్కడ కూర్చోకూడదు. నువ్వు వెళ్ళి కాసేపు కూర్చొని ప్రార్థన చేసుకునేటటువంటి. లేదా ఏకాంతంగా గుడి తీసే ఉంది కాబట్టి మందసం లోపలే ఉంది, వెళ్ళి కాసేపు గుడిలో కూర్చొని ప్రార్థన చేసుకునే స్వభావం ఉండాలి. లేదా ఎక్కడికో వెళ్ళి పొలాల్లోకి వెళ్ళి ప్రశాంతంగా ఉంటుంది, ఎవడూ ఉండడు అక్కడ, ఆ గట్ల మీదో చెట్ల కిందో కాసేపు కూర్చొని ప్రార్థన చేసుకునిరా. ఎక్కడికి వెళ్ళినా ప్రార్థన అంటాడు భగవంతుడు. కానీ మనస్సు పదిలం చేసుకున్నవి చేసిన ప్రార్థనే వింటాడు. అర్థమైందా? అంతే తప్ప గుంపులో వెళ్ళి అసలు ఏ మార్గంలో మనం ఏదో అప్పటికప్పుడే పరలోకాన్ని నుంచి దిగి వచ్చేసిన భక్తి అంతా మనలో ఉన్నట్టు అసలు ఏ మార్గంలో అని చెప్పినా రాదు. అర్థమైందా? ఎందుకంటే ఇప్పుడు ఈ షో అప్ ఎక్కువైపోద్ది. ఈ స్లే మార్గం రోజుల్లో ఈ షో అప్ ఎక్కువైపోద్ది. ఏ విధంగా అంటే ఈ సిలువ పట్టుకోగానే ఎవడికాడే భయంకరమైనటువంటి భక్తిని ప్రదర్శిస్తూ ఫోటోలు దిగేస్తూ ఉంటాడు. ఆ ఫోటోలు మళ్ళీ ఫేస్బుక్లోనూ వాట్సాప్లోనూ స్టేటస్లో సింబల్ అంటే ఇప్పుడు అవి చూసి మనం వీడి భక్తి పరడం అయిపోయాడు అని చెప్పి మనం కూడా మళ్ళా పరిగెత్తాలి. ఇది కాదు భక్తి. అసలు నువ్వు ప్రార్థన చేసేటట్టు, నువ్వు ప్రార్థన చేస్తున్నట్టు ఏం చెప్పాడు యేసుప్రభు? రహస్యంగా చేయమన్నాడు. గదిలోకి వెళ్ళి తలుపులు మూసుకొని కేవలం నీ దేవుడు మాత్రమే ఆలకించేటటువంటి ప్రార్థన చేయమన్నాడు. అది ఏకాంత ప్రార్థన. ఆ ప్రార్థన చేయండి. మీరు పిక్నిక్లకో, పార్కులకో లేదా ఎక్కడికన్నా టూరిస్ట్ ప్లేసులకో వెళ్ళినప్పుడు అవి ఫోటోలు దిగి అవి స్టేటస్లు పెట్టుకోండి. అది షో అప్ కోసం. కానీ ఇక్కడ భక్తి కోసం పెట్టాల్సిన అవసరం లేదు. భక్తికి నువ్వు ఆ షో అప్ కోసం పెట్టినట్టు పెట్టమాక. భక్తి నిన్ను నీవు దేవునితో పదిలపరుచుకోవాల్సినటువంటి సమయం. ఈ దివ్య రూప ధారణ రోజున నన్ను నేను దేవునితో ఏకం చేసుకుంటే ఆ ముఖములో, ఆ ప్రవర్తనలో, ఆ మాటలో, మన పనుల్లో ఆ ప్రకాశం అనేది కనిపించాలి. క్రీస్తు ప్రభుని చూడగానే వాళ్ళు ఆయన ముఖము సూర్యుని వలె, ఆయన వస్త్రములు తెలుపు వెలుగు వలె, అనగా ఇంకా అంధకారము లేనటువంటి
కల్మషం లేనటువంటి వెలుగు వలె ఎలా ప్రకాశిస్తున్నాయో అలా మనం ఈ 40 రోజుల తర్వాత 41వ రోజున ఆ విధంగా మనం ఉండాలి. ఓకేనా? ఆ విధంగా అంటే 40 రోజులు గెడ్డం మీసాలు వేయించేసి ఆ రోజు గెడ్డ షేవ్ చేసుకొని వచ్చేస్తారు చూడు, అది కాదు. ఆ తేజస్సు అది కాదు. తేజస్సు అనగా దేవుని యొక్క వెలుగుతో నింపబడటం, మనస్సును పదిలపరుచుకోవడం, ఏకం చేసుకోవడం. అది మనం చేయగలిగితే దేవుడు మీరు ఏది ఆశించినా అది భగవంతుడు మీకు ప్రసాదిస్తాడు. కేవలం దీక్షపరులే కాదు, మిగిలినటువంటి జనం కూడా మనం చేయాల్సింది మనస్సును పదిలపరుచుకోవడం, దేవునితో ఏకమవడం. కల్మషంతో ఎంత చేసినా అది ఉపయోగం ఉండదు. అది ఏదో ఒక రూపాన్న భగవంతుడు నీ దగ్గర నుంచి ఎటు తీసుకెళ్లాలో ఆయనకు కూడా తెలుసు. దాన్ని ఆయన తీసుకొని వెళ్తాడు. కాబట్టి మనసు మార్పు చెందుతూ మనల్ని మనం భగవంతునితో ఐక్యం అవడానికి ప్రయత్నం చేద్దాం. ఆ ప్రయత్నంలో మన ప్రార్థనా సహాయంతో ఇతరులకు ప్రార్థనా సహాయాన్ని కూడా అందించమని, దేవుని యొక్క అనుగ్రహాన్ని మనకు తోడై ఉంచమని మనసారా ఇదే వలపు చలువు ప్రార్థించుదాం.